హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇంకా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే గ్లోబల్గా మార్కెట్స్ వీక్నెస్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్ అనేటివి పాజిటివ్నే చూపెట్టడం అయితే జరిగింది, పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. బట్ చాలా వోలటాలిటీ అయితే కొనసాగడం అయితే జరిగింది ఫస్ట్ 1 అవర్లో. సో ఫస్ట్ 15 మినిట్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి హై వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ మళ్ళీ హై సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. చాలా వోలటాలిటీ కొనసాగడం అయితే జరిగింది. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. నెక్స్ట్ సిపిఆర్ అంటే టీసీని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఇది, అంటే యాక్చువల్గా ఏదైతే ఈ బిగ్ బులిష్ బార్ ఉందో, బెరిష్ బార్ ఉందో, సో అది ఈ సిపిఆర్ కింద బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. సో అది మోర్ దెన్ 50% పైన ఉంటేనే, అంటే మోర్ దెన్ 50% కింద ట్రేడ్ క్లోజ్ అయితేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. బట్ ఇది ఎగ్జాక్ట్గా 50% ఉంది. బట్ కానీ ఇలాంటి అంటే పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రేడ్కు దూరంగా ఉంటే బెటర్. చూడండి, సో చూడండి ఇక్కడ మనకు జస్ట్ ఈ క్యాండిల్ యొక్క లోను కింద డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ, అంటే ఏవైతే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక మన ఇంకో స్ట్రాటజీ వచ్చేసి ఇదే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ లభించింది, సో లేదు అంటే ఇక్కడ అనుకోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ సందర్భంలో. దీనికి టార్గెట్ 1:1 ఇక్కడ ఉంటుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ కింది సైడ్ వచ్చింది. కాబట్టి ఈ జోన్ అంటే అప్ డౌన్ 2 టైమ్స్ అయింది. కాబట్టి సో మనం ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్కి అయితే రావడం జరిగింది వచ్చినప్పుడు. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ ఇది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక చెప్పాలంటే ప్రైస్ అనేది నిఫ్టీ అనేది 16,000 పైన క్లోజ్ కావడం జరిగింది. ఇది ఒక సిగ్నిఫికెంట్ లెవెల్. సో దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 16,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. 16,200 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ అంటే ఒకవేళ దీనిపైన క్లోజ్ అవుతుందా, దీని కింది నుంచి మళ్ళీ సెల్లర్స్ అగ్రెసివ్ అయిపోయి డౌన్ సైడ్ వస్తుందా అనేది వేచి చూడాలి. ఇక రేపటి రోజున ఇక్కడ మనకు ఒక ఈ సప్లై జోన్ ఇలానే ఉంచుదాం. మేబీ రేపటి రోజున మళ్ళీ ఒకసారి, అంటే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. లేదు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ ఈ లెవెల్కు పుల్ బ్యాక్ రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ని ఇలానే ఉంచనేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఈ డిమాండ్ జోన్ను కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది 225 దగ్గర మనకు ఒక సప్లై జోన్ ఉంది. ఇదంతా ఒక గ్యాప్ ఏరియా లాగా ఉన్నది. సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది రేపటి రోజున. సో మేబీ ఈ లెవెల్ ఇంకా చెప్పాలంటే 16,180 దగ్గరే మనకు రిజెక్షన్స్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 16,200 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ టార్గెట్ సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 16,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే ఇక్కడ మనకు సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉంది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో కాబట్టి మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే సో 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు
ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 15,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ప్రైస్ అనేది సో బేస్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అక్కడే వచ్చేసి సో ప్రైస్ అయితే స్టాప్ కావడం అయితే జరిగింది. మేబీ రేపటి రోజున స్మాల్ గ్యాప్ అప్ కానీ లేదా ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ ఈ 16,200 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. హైలీ పాసిబుల్ అంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి స్ట్రాంగ్లీ పాసిబిలిటీ అయితే ఉన్నది. ఎందుకంటే గ్లోబల్గా పాజిటివ్ ఉన్నది అనుకోండి. సో అలాగే నిన్నటి రోజున ఎఫ్ఐఎల్ పాజిటివ్లో ఉన్నారు కాబట్టి సో ఏమైనా కొంచెం ఒకటి పుల్ బ్యాక్ తీసుకురావాలనుకుంటే డెఫినెట్గా 16,200 వరకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ లెవెల్ 16,200 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో కాబట్టి ఇక్కడ వరకు రీచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ఇది హయ్యర్ సైడ్లో, డౌన్ సైడ్లో మనం మాట్లాడినట్టయితే నెక్స్ట్ ఈ క్యాండిల్ యొక్క లో అంటే నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది సో మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. సో ఆ లెవెల్ వచ్చేసి 15,750 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 15,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది సో ఈ ప్రీవియస్ డే హైను R1 బ్రేక్ చేస్తేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం బయింగ్ సైడ్లో, కానీ అలాంటి మనకు అవకాశం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది చూడండి సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో అంటే సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది సో ఇది అవుతుంది, ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. సిపిఆర్ అంటే పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం, లేదంటే సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడ మనకు మన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది, సప్లై జోన్కి ఇవ్వడం జరిగింది మనం. సో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సో ఇక్కడ కూడా సో ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఈ జోన్ కూడా మనకు వర్కౌట్ అయితే కాలేదు. బట్ ఈ జోను సిగ్నిఫికెంట్ జోన్ గతంలో, అంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది చాలా స్టీఫ్గా కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే లభించలేదు. సో కానీ సో రేపటి రోజున ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. ఎందుకంటే ప్రైస్ అనేది ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, సో ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. సో ప్రస్తుతానికి ఇది డిమాండ్ జోన్ కాదు, సప్లై జోన్ కాదు, కరెక్ట్ ఎగ్జాక్ట్గా క్యాండిల్ అనేది వాటి మధ్యలో ఉంది. సరే డిమాండ్ జోన్గా మార్క్ చేసుకుందాం, ఎందుకంటే గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో డిమాండ్ జోన్గా ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నవి. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. సో ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక హయ్యర్ సైడ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 35,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 34,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే ఇక్కడ వరకు అయితే లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో కాబట్టి కాల్ సైడ్ డాటా ప్రకారం మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్ డాటా ప్రకారం హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 33,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 34,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది.
అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం. నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్గా, అంటే నిఫ్టీ ఏమో బేస్ లైన్ దగ్గరలో ఉన్నది, బ్యాంక్ నిఫ్టీ ఏమో బేస్ లైన్ పైన క్లోజ్ కావడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఈ గ్యాప్ అనేది ఫిల్ కావడం అయితే జరిగింది. వేరే నిఫ్టీలో గ్యాప్ అనేది ఫిలప్ కాలేదు. సో ఎనీహౌ మనం నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం అడ్వాన్స్గా అయితే ఉన్నట్టయితే మనకు షో చేస్తుంది. సో ఇక అప్ సైడ్లో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో ఆల్రెడీ ఈ లెవెల్ వరకు రావడం అయితే జరిగింది కాబట్టి సో నెక్స్ట్ మన టార్గెట్ సో ఇక్కడ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 34,850 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నాయి. 34,850 దగ్గర వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నది అప్ సైడ్లో. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి ఇన్ కేస్ సో ఈ క్యాండిల్ అనేది మన యొక్క లో అనేది సపోర్ట్ యాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా బేస్ లైన్ అంటే 33,700 అనేది సో ఒక సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో డెఫినెట్గా 33,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాని చూసినట్టయితే వీళ్ళు మళ్ళీ సెల్ మోడ్లో ఉన్నారు. బట్ మరీ కొంచెం తక్కువ మోడ్లో అయితే ఉండడం జరిగింది. మరి 1,000, 2,000, 3,000 కాకుండా నార్మల్గానైతే ఉండడం అయితే జరిగింది. సరే ఎనీహౌ ఇదొకటి మంచి పరిణామం అనుకోవచ్చు మన మార్కెట్స్. సో వీళ్ళు ఇలానే అంటే పాజిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి ఇక్కడ నుంచే బాటమ్ అవుట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్, ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉన్న స్టాక్స్ కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.